నమస్తే. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా రఘురామకృష్ణంరాజు గుంటూరు జైలుకు వెళ్లారు. నా గుండెలపై కూర్చుని నన్ను కొట్టిన వ్యక్తిని నేను గుర్తించాను అని రఘురామ తెలిపారు. నా గుండెలపై కూర్చున్నప్పుడు ఆ వ్యక్తి పెట్టుకున్న మాస్క్ జారిపోయిందన్నారు. నాపై కూర్చుని ఫోన్ ఓపెన్ చేయాలని కూడా అడిగారు అని తెలిపారు. మొత్తం 5 మంది వచ్చినట్లు గుర్తించానన్నారు. గుడివాడలో టీడీపీని తులసిబాబే బతికించాడు అని ప్రచారం చేసుకుంటున్నారు. నేనైతే టీడీపీ అధిష్టానానికి తులసిబాబుపై ఫిర్యాదు చేయలేదు అన్నారు. తులసిబాబుకు టీడీపీ సభ్యత్వం లేదు అని తెలిసిందన్నారు రఘురామకృష్ణంరాజు. ఇక నుండి తులసిబాబును పక్కన పెడతారు అని అనుకుంటున్నాను అని చెప్పారు. తులసిబాబుతో పాటు వచ్చిన మిగిలిన నలుగురు గురించి మీడియా ముందు చెప్పలేను అన్నారు. ఇక జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతిని పోలీసులు అరెస్టు చేస్తారు అని అనుకుంటున్నాను అని రఘురామ అన్నారు. అయితే తులసిబాబు గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకి అత్యంత సన్నిహితుడు. రాము గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు నియోజకవర్గంలో అతనిదే పెత్తనం పెరిగిపోయింది. రఘురాము కూడా తులసిబాబు పేరు ప్రస్తావించడంతో ఇప్పుడు ఏం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. మరోవైపు తన అనుచరుడు అరెస్ట్ అవ్వకుండా రాము కాపాడుతున్నాడనే వాదన కూడా వినిపిస్తుంది. అందుకే రఘురామ వెనిగండ్ల రాము మధ్య విభేదాలు వస్తున్నాయి అని తెలుస్తోంది. మరి ఈ విషయంపై టీడీపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది పెద్ద చర్చగా మారింది.